ఎంఆర్పీఎస్ పోరాట ఫలితమే ఏబీసీడీ వర్గీకరణ. గత 30 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పేరుపోగు లక్ష్మణ తెలిపారు. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో అంబేద్కర్ మందకృష్ణ మాదిగలకు పాలాభిషేకం చేశారు. అమరులైన వీరులకు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు పేరుపోగు లక్ష్మణ మాట్లాడుతూ ఎంతో మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు త్యాగం చేశారని, ఏబీసీడీ వర్గీకరణ కల సహకారమైందని చెప్పారు. మందకృష్ణ మాదిగ గారు ఏర్పాటు చేసినటువంటి మహోత్తరమైనటువంటి ఉద్యమం ఈదుమూడు గ్రామం నుంచి మొదలుకుంటే 20 మంది యువకుల చేత ఏర్పాటు చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని మరి 1994లో మరి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ ఎంతో మందిని మరి ఆటుపోట్లకు ఎదుర్కొంటూ ఎన్నో అవమానాలకు గురిపడుతూ బాలల చేత కూడా ఎన్నో మరి ఆటుపోట్లకు గురై ఎన్నో అవమానాలు, వాళ్ళు ఎన్నో పెట్టేటువంటి అరెస్ట్మెంట్లు, ఎన్నో మరి ఈ యొక్క ఉద్యమ పరంగా మరి ఎంతో దీన్ని సాగదీస్తూ బాలల నుంచి ఈ రోజుకి మేము సాధించుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారికి మా జాతి ఎంతో రుణపడింది. అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ఫలాల్ని, అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని కూడా ఈ రోజు నెరవేరింది. అన్నగారి యొక్క కళ మరి నెరవేరింది. మేమంతా కూడా ఎంతో కృషి చేశాం. మా భార్య బిడ్డల్ని మేము విడనాడి ఎంతో మరి కూలినాలు చేసుకుంటున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా అన్నగారు ఇచ్చేటువంటి పిలుపుని మరి 20-30 సంవత్సరాలుగా ఉద్యమాల్లో పోరాడి మరి ఎంతో అలసిపోయాం. ఇప్పటికి కూడా మేము ఆయన ఆధ్వర్యంలో, ఆయన కనసన్నల్లో పనిచేస్తూ వచ్చాం. మరి ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు పిలుపుని అందుకొని మాదిగ జాతిని మేల్కొల్పి మరి ఊరూరా దండోరా జెండాలు ఎగరవేస్తూ అవమానాలని దాటివేస్తూ మరి ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నాం. ఎన్నో మరి బస్సులు, రాస్తారోకాలు, మరి అదే క్రమంలో కలెక్టరేట్లు ముట్టట్లు, మరి ఎన్నో మిలిటెంట్ ఉద్యమకారులు కూడా మరి ఎంతో మరి చేస్తూ మరి మేము ఎన్నోసార్లు జైళ్ళకెళ్ళి రావడం జరిగింది. ఎంతటి పోరాటాలకైనా మేము సంసిద్ధపడి అన్నగారి నాయకత్వంలో మరి ముందుకేసినటువంటి అడుగులు వెనక్కి వేయకుండా ఎన్నో కార్యాచరణలు, ఎన్నో కార్యక్రమాలు, రైలు రోకాలు, రాస్తా రోకాలు, కలెక్టరేట్ ముట్టట్లు, మరి జాతి ఉద్యమాలు, వికలాంగుల పోరాటాలు, గుండె జబ్బుల పోరాటాలు, మరి ఎన్ని పిలుపులు ఇచ్చినా కూడా నిర్విరామ అవిశ్రాంత పోరాటాలు చేసి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు మరి మోడీ గారిని కూడా ఇక్కడికి దిగు వచ్చి పిలుపుని అందుకొని మాదిగలకు అండగా ఉంటాయన్నటువంటి మేరకు పనిచేశాం. మరి ఈ యొక్క ఫలితము మాదిగల విజయంగా భావిస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారి విజయంగా భావిస్తున్నాం. ఆయనకు ఎన్నటికీ జాతి రుణపడి ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా అవిశ్రాంత పోరాటంలో అమరవీరులైనటువంటి మరి మృతులైనటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎంతోమంది ఆహుతయ్యారు. వారి యొక్క కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత జాతిపైన ఉంది అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు కూడా ఉందని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. ఆయనకు మేమంతా వెనువెంట ఉంటాం. ఎలాంటి పోరాటాలను పిలుపునిచ్చినా కూడా తక్షణమే స్పందిస్తాం. తప్పకుండా ఆయన వెంట ఉంటాం. జాతి పోరాటాలు చేసే క్రమంలో అంతిమ లక్ష్యం అంబేద్కర్ ఆశయం రాజ్యాధికారం. మరి ఇది సాధించుకునేంత వరకు కూడా అంబేద్కర్ యొక్క ఆశయాల్ని కొనసాగించే క్రమంలో అగ్రవర్ణాలకు ఒత్తాసు పలుకుతూ వారి చెప్పు చేతల్లో వాళ్ళ కాళ్ళ కాడ ఉంటున్నారు. అలాంటి వారు ఇప్పటికైనా నేటికైనా గలం విప్పాలి. గల్లా గుంజైనా సరే మాట్లాడేటువంటి ధైర్యం మందకృష్ణ గారు ఇచ్చారు. ఆ యొక్క విధానం మీద మనం ముందుకెళ్తే మరి ఎంతో దూరంలో లేదు. వర్గీకరణ అవిశ్రాంత పోరాటం వల్లే మరి అందరూ విజయంగా మరి ఊరూరే దండోరం మోగించి అవిశ్రాంత పోరాటం వల్లే ఏబీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టు నుంచి కూడా మనం సాధించుకున్నాం. మరి ఇప్పటి కూడా రాజ్యాధికారానికి సాధించుకోవడానికి మరో 30 ఏళ్ళైనా సరే నిర్విరామ అవిశ్రాంత పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అప్పుడే అంబేద్కర్ కూడా మరి మనశ్శాంతికి మరి చెందుతారని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. మనమందరం కూడా ఈ యొక్క ఏబీసీడీ